హాయ్ గాయ్స్, అనసూయ ఇంకా ఇంద్రజ గారు లీడ్ రోల్లో నటించిన రజాకార్ మూవీ చూసేసాను భయ్య. మూవీ చూసిన తర్వాత లిటరలీ నా పరిస్థితి ఇలా ఉంది. ఎందుకో ఎండర్ ప్రివ్యూలో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని మూడుసారి విజిట్ చేసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ప్లీజ్. మూవీ స్టోరీ విషయానికి వస్తే 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది, నిజాం పాలిస్తున్న హైదరాబాద్ స్టేట్ని ఇండియాలో ఎప్పుడు ఎలా విలీనం చేస్తారు, నిజాం పాలనలో రజాకార్ల నిరంకుశత్వానికి ప్రజలు ఏ విధంగా బలయ్యారో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాల్సిందే. మూవీ ఫస్ట్ హాఫ్ ఇంకా సెకండ్ హాఫ్ రెండు కూడా పిచ్చ ఎంగేజింగ్గా అనిపించాయి. ఎక్కడ కూడా బోర్ రాలేదు. స్టోరీ ప్రెడిక్టబుల్గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం అద్దిరిపోయింది. స్క్రీన్ ప్లేలో ఎలాంటి ట్విస్ట్లు ఇంకా టర్న్స్ లేకున్నప్పటికీ ఒకదాని వెంట ఒక ఇన్సిడెంట్స్ని సీక్వెన్స్లో చాలా చక్కగా తీసుకెళ్లడానికి అనిపించింది. క్యారెక్టర్స్ మధ్య జరిగే డ్రామా కూడా పిచ్చ ఎంగేజింగ్గా అనిపిస్తుంది. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు లిటరలీ నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. అంతేకాకుండా ఇంకొన్ని సీన్స్ అయితే చూడలేక కళ్ళైతే మూసుకున్నాను గాయస్. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మూవీ ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కానీ విజువల్స్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ సీన్లో అనసూయ గారి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. బీజిఎం ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే మూవీకి బీజిఎంఏ మెయిన్ హైలైట్ అని చెప్పాలి. మూవీలో ఒక్కో సీన్ అంత ఎంగేజింగ్గా వర్కౌట్ అయిందంటే దానికి మెయిన్ రీజన్ బీజిఎంఏ. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే బతుకమ్మ అనే సాంగ్ అదిరిపోయింది. ఇంకా మిగిలిన సాంగ్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ క్వాలిటీ డీసెంట్గానే మెయింటైన్ చేశారు, కానీ విఎఫ్ఎక్స్ క్వాలిటీనే కొంచెం లో ఉంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇంద్రజ గారు చాకలి ఐలమ్మ క్యారెక్టర్లో జీవించేశారు. అనసూయ ఇంకా ప్రేమ గారి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంది. ఇంకా మూవీలో రజ్వీ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన రాధార్జున్ గారి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే అనిపించింది. ఇంకా మూవీలో యాక్ట్ చేసిన మిగతా క్యారెక్టర్స్ అందరికి పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంది. మొత్తానికి రజాకార్ మూవీ అయితే నాకు డీసెంట్ వాచబుల్ మూవీ అనే అనిపించింది. ఇంతకీ ఈ మూవీని మీరెవరైనా చూసుంటే మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్.